హలో అండి. ఈరోజైతే మనం కార్తీక మాసం స్పెషాలిటీ వంకాయ కూర వండేసాం. అది ఎలా వండాము ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నూనె పోసుకొని స్టవ్ పైన కాసేపు అయితే బాగా వేడి చేయాలి. అవి అన్నీ కలపాలి. ఇట్లా ఉల్లిగడ్డ నూనె ఇంకా మన ఏమంటారు పచ్చిమిర్చి వేసిన తర్వాత అవన్నీ ఒక దగ్గర ఒకసారి ఇట్లా కలుపుకొని అందులో మనకు కావాల్సినటువంటి ఏమేమి వేయాలో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. మనం ఫస్టే అయితే మామూలుగా పొయ్యి పెట్టుకొని ఎంటీ పొయ్యిలో మంచి నూనె కాస్త పోసి తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు మనకి ఇంకేం కావాలన్నా అవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సిన వంకాయ ఉంది కదా, వంకాయలు అయితే కట్ చేసుకొని టమాటాలు వంకాయలు అన్నీ పచ్చిమిర్చి ఇంకా మనం వేసిన కొంచెం ఉల్లిపాయలు ఉంటాయి అవి ఉల్లిపాయలు అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కాసేపు అట్లా అన్నీ కలిపేసి అందులో పసుపు కారము ఉప్పు మనకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కలిపేసుకోవాలి. అవన్నీ కలిపేసిన తర్వాత కాసేపు అట్లనే స్టీమ్ చేయాలి పొయ్యి పైన. ఇంకొంచెం నూనె ఏమైనా తక్కువ పడితే నూనె పోయాలి. అంటే మనకు క్వాంటిటీ ఎక్కువైనప్పుడు కొంచెం నూనె కూడా పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత మళ్ళీ అన్నీ అయితే కలుపుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని స్టీమ్ అవుతున్న దాన్ని, ఎందుకంటే ఇది చాలామందికి కాబట్టి అట్లా చేస్తాం. మినిమం మనము ఒక 25 మెంబర్స్కి అయితే మనం ఇది చేస్తున్నాం. ఇది వంకాయ కర్రీ, వంకాయ మసాలా కర్రీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇదైతే చేయాలి. అయితే మనం ఇందులో ఇందాక మీకు చెప్పినట్టు మసాలా అయితే వేయము. మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఏంటంటే వంకాయలు తర్వాత ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డలు అయితే వేసేసి నూనె పోసి బాగా మసాలా పెట్టి అలా కలిపేయాలి. చూస్తారు కదా, మనకు కావలసినవన్నీ వేసుకున్న తర్వాత ఇది ఒక వంకాయ కర్రీకి కోసం మాత్రమే ఇలా చేయడం జరిగింది. వంకాయ కర్రీ అయితే మనకి కార్తీక మాసంలో భోజనాలు వండుకున్నాం కదా, ఆ భోజనాల కోసం ఈ వంకాయ కర్రీ. సో ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మసాలా అందులోకి ఏమేమి కావాలనో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. మనం అవన్నీ వేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత వేడి చేస్తూ ఉండాలి ఆ నూనెలో అలా కలుపుకొని ఉంటే అది స్టీమ్ అవుతూ ఉంటుంది. ఆ స్టీమింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుతుండాలి. అన్నీ దగ్గరికి వేసి కలిపితే అట్లా దగ్గరికి అయితే ఇంకా మనకి వంకాయ కూరనైతే కాసేపు అట్లా స్టీమ్ వేసేసి పసుపు ఉప్పు కారం ఏమేమి కావాలో అన్ని సమపాలల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత కలిపేసుకున్నాం అనుకో సపరేట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది చేసాంగా, ఇది సపరేట్ అండ్ అదొకటి, అది మన వంకాయ కూర ఒకటి సపరేట్గా. సో వంకాయలు మనం కట్ చేసినవన్నీ అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది ఎందుకంటే 25 మంది 30 మందికి కాబట్టి మనం ఇన్ని వంకాయలు కోసుకున్నాము. అందుకని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని అందులో వేసేసి మనము కలుపుకోవాలి అన్నీ. ఇవన్నీ అయితే చూస్తారు కదా, దగ్గర ఇవి ఎన్ని కిలోలు ఉంటాయంటే మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. ఎన్ని కిలోలు అనేసి మీరు కామెంట్ చేస్తే మాకు మీరు కరెక్ట్ చెప్పారో లేదు మేము కూడా రిటర్న్ కామెంట్ చేస్తాము. ఆ తర్వాత ఇవన్నీ ఇట్లా దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచిగా ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసుకోవాలి. మనం అనుకున్నట్టయితే ఇవన్నీ ఇట్లా కలుపుకొని మంచిగా ఒకసారి మళ్ళీ అన్నీ మంచి నూనె ఇట్లా అదంతా కరెక్ట్గా సెట్ అయిందో లేదా అంతా కలిపేసుకొని అందులో ఉప్పు కారం పసుపు టేస్ట్ కోసం కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ అట్లా కలుపుకున్నాం అనుకో, టమాటాలు ఉన్నాయి కదా కోసుకుని టమాటాలు పచ్చిమిర్చీలు ఇంకా మనకి ఏమేమి కావాలో అవన్నీ ఒకసారి వేసేసుకొని ఇంకా అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లనే వేడి చేయాలి. చేసిన తర్వాత మంచిగా ఉడుకుతాయి. మంచిగా ఉడికిన తర్వాత మంచిగా కర్రీ అన్నంలో వేసుకొని తినేసేయాలి. సో కార్తీక మాసం కాబట్టి 25 మందికి అయితే
మనం ఇట్లా వంకాయ కూర అయితే వండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే. మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు. అన్నీ చెప్పాను కదా ఇందాక పసుపు ఇట్లా అని అవన్నీ అట్లా వేసుకున్నాము. సో వీడియో చూసినందుకు అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగానైతే మనం చేసుకోవచ్చు ఇంట్లో, చాలా ఈజీ అండి. సో కార్తీక మాసం స్పెషల్ అయితే మనం కూర అయితే వండడం జరిగింది. మీరందరూ వీడియోలు చూస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్రతి వీడియో అయితే చాలా బాగా చూస్తున్నారు, అందరు షేర్ చేస్తున్నారు. ఇదే విధంగా మీరు చేస్తారని అనుకుంటున్నాము. ఈ విధంగానైతే మనం వంకాయ కర్రీ చేయడం జరిగింది. లాస్ట్లో అయితే ఉప్పు వేసుకోవడం జరిగింది. మీకైతే ముందే చెప్పాం కదా ఎలా చేసాము ఏంటని. సో ఈ విధంగానైతే మనం వంకాయ కూర రెడీ అయితే చేసేసాము. ఈ వంకాయ కూరని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. వంకాయ కూర సాంగ్ కూడా ఉంటుంది, మంచి సాంగ్ ఉంటుంది తెలుగులో. సో ఈ వంకాయ కూర అయితే ఈరోజు వండడం జరిగిందండి. ఇలాంటి రెసిపీని మీరు కూడా చేస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండి. బాయ్.